హాయ్ అండి, తమిళ చూసే ఉంటారు. రేపు నామినేషన్స్ డే. మండే ఈ రోజు నామినేషన్స్లో ఎవరు ఉండబోతున్నారు, ప్రోమో కూడా చూసే ఉంటారు. సో దాని గురించి ముందు వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. సో నామినేషన్స్లో ఎవరెవరు ఉంటున్నారన్న విషయం కూడా బయటపడి సర్క్యులేట్ అవుతూ ఉంది. మనం ప్రోమోలో చూసిన దాన్ని బట్టి అయితే మాత్రం సోనియాకి నబిల్కి మధ్య కొద్దిగా టగ్ ఆఫ్ వార్. కొద్దిగా ఏంటి, సోనియా ముందు సోనియాకి నట విశ్వరూపం చూపించిన నబిల్ అని క్లారిటీగా అయితే అర్థమైంది. సో మామూలుగా కొద్దిగా ట్రిగ్గర్ అయితే కొద్దిగా ఫన్ జనరేట్ చేస్తాడు తన ఎక్స్ప్రెషన్స్తో, తన సౌండ్స్తో. ఇంతకుముందు మిత్రా శర్మ వీళ్ళయి అలానే కొద్దిగా యావరు మనం వాళ్ళని చూసినప్పుడు కొద్దిగా ఫన్ ఆ రోజుల్లో వాళ్ళు గుర్తొచ్చేవాళ్ళు. ఇవాళ నబీల్ కూడా, అంటే నబీల్ చేసే దాంట్లో అవతల వ్యక్తి ఏమాత్రం కొద్దిగా ట్రిగ్గర్ చేస్తున్నా, తన పాయింట్ వినకపోతున్నా, తనకు ఆపోజిట్గా చెబుతున్నా, లేదా తనను డామినేట్ చేస్తున్నా, నబీల్లో కొద్దిగా డిఫరెంట్ యాటిట్యూడ్ బయటకు వచ్చేస్తుంది. అది ఫన్ నోట్లో వచ్చేస్తుంది. కొద్దిగా దానికి కౌంటర్కి ఎన్కౌంటర్ ఇచ్చేద్దామన్న విషయంలో అవతల వ్యక్తిని కొద్దిగా సప్రెస్ చేయడానికో, అవతల వ్యక్తిని డామినేట్ చేయడానికి సో కొద్దిగా వాయిస్ అరుస్తున్నాడు. కొద్దిగా తను తాను ఎక్స్ప్రెషన్స్తో కూడా ఎలివేట్ అవుతున్నాడు. అక్కడ కొంత చూసే వాళ్ళకి కొంత ఫన్ ఉంటుంది, ఒక్కోసారి మనకు నచ్చింది, ఒక్కోసారి కొంత లైట్ వేలో కామెడీ వేలో తీయేసుకుంటున్నారు. కానీ ఇక్కడ సోనియా ముందు చూసేసరికి అది కొంత అట్రాక్షన్ కనపడుతుంది, నో డౌట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది మందిని అట్రాక్ట్ చేస్తాడని అనుకోవచ్చు. ఎందుకంటే సోనియా అంటే కొద్దిగా పడిన అందరూ సోనియా ముందు మాట్లాడటం, నామినేషన్స్తోనే సోనియా హైలైట్ అయ్యింది. సోనియా పాయింట్స్తోనే తన కొద్ది ఒక ఇమేజ్ తెచ్చుకుంది. సోనియా పాయింట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది, భయపడదు, అవతల వ్యక్తిని ఏ మాట అంటే వెనకాడదు, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పడానికి కూడా కానీ రైట్ ఏదైనా సరే తను అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా చాలా క్లియర్గా చెప్పేస్తుంది. అలాంటి సోనియా ముందు మాట్లాడాలి అంటే అన్న ఒక ఇమేజ్ తెచ్చుకుంది సోనియా. అలాంటి సోనియా ముందు నబీల్, అందులో సోనియాకి నబీల్కి ఆ రోజు కూడా సంచాలకుడిగా నబీల్ చేసేటప్పుడు కూడా సో నబీల్ని కొద్దిగా సోనియా కోపం వచ్చినప్పుడు కొంత డామినేట్ చేసింది. అలా అని చెప్పిన అప్పుడు ఆ రోజు అంటాడు, మీరు నన్ను బెదిరిస్తున్నారు, మీ టోన్ అలా ఉంది, అలా చెప్పనంటే సారీ చెప్పి మళ్ళీ చేస్తుంది. ఆ పాయింట్ మీదే ఇవాళ నాకు తెలిసినంత వరకు నామినేషన్ చేస్తుంటాడు. అక్కడ పాయింట్ ఎక్కువ మంది పడతాం కానీ అక్కడ ఆ రోజు సంచాలకుడిగా తను సంచాలకుడు ఉన్నప్పుడు, లేదా సోనియా సంచాలకుడు ఉన్నప్పుడు ఈ ఇద్దరి మధ్యలో అన్నమాట. సో అఫ్ కోర్స్ సోనియా కన్ఫర్మ్గా నామినేషన్ తన పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గాను, అవసరమైతే ఎక్కడ తగ్గకుండా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడానికి కూడా వెనకాడు, మనకు తెలుసు ఆల్రెడీ. అలాంటప్పుడు నబీల్ చేసిన విచిత్రమైన నట విశ్వరూపం మాత్రం కన్ఫర్మ్గా రేపు ఫన్ క్రియేట్ చేస్తుంది, కంటెంట్ క్రియేట్ చేస్తుంది, కొంతమందిని అట్రాక్ట్ చేసేటట్టు కూడా చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే సోనియాకి ఎదురుగా మాట్లాడతాము, అలానే సోనియాని డామినేట్ చేసే విధానంగా మాట్లాడతాడా లేదా, సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది. సో కన్ఫర్మ్గా ప్రోమోలోకి అయితే కంటెంట్ ఇచ్చేసాడు, ప్రోమో ఎడిటర్కి సో అవకాశం ఇచ్చేసాడు అన్నమాట. అంటే ప్రోమోకి థంబ్నెయిల్ మీద పిక్ మాత్రం నబీల్ది రావడం అన్నది మాత్రం తనకి మంచిగా ఉపయోగపడేది. ఇక అసలైన టాపిక్లో రేపొద్దున ఎవరి పాయింట్ కరెక్ట్గా ఉంది, ఎవరు కరెక్ట్గా మాట్లాడారు అంటే పాయింట్ లేకుండా ఎక్స్ప్రెషన్స్తోనూ హావభావాలతోనూ అడావడి చేస్తేనేమో అది ఇంకో విధంగా ప్రొటెక్ట్ అయింది. పాయింట్స్ ఉండి అవతల వ్యక్తి ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తిని సపరేట్ చేయడానికి, డామినేట్ చేయడానికి, ఆ వ్యక్తికి రిటర్న్గా కొంత కౌంటర్ ఇచ్చే క్రమంలో కనుక చేస్తే ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే డిబేట్లో పాయింట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పాయింట్ లేకుండా కనుక కామెడీ అయిపోద్ది. కామెడీ అవుతూనే పాయింట్ ఉండాలి, అప్పుడు జనాలు అట్రాక్ట్ చేస్తాడనమాట. సో రేపు ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ చాలా మంచి కంటెంట్ ఇస్తుంది, మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరివై పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరిని డామినేట్ చేశారు, ఎవరు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, చివరికి ఎవరిని పైచే సాధించారో తెలియాలంటే మాత్రం మనం రేపటిదాకా ఆగాల్సిందే. ప్రోమోలో మాత్రం కన్ఫర్మ్గా ఇద్దరికి సో మంచి అవకాశం ఇచ్చాడని చెప్పాలి. ఉన్నంత వరకు తన హావభావాలు ఎక్స్ప్రెషన్స్తోనూ అలానే తన పాయింట్ చెప్పినప్పుడు కూడా తన రిటర్న్లో అమ్మో ఇదెక్కడ న్యాయం అని చెప్పినట్టుగా తను సౌండ్ చేయడం కానీ సో అవన్నీ కొంత హైలైట్ అయినాయి అని చెప్పాలి. ఇక నెక్స్ట్ అఫ్ కోర్స్ పక్కాగా నబీల్ ఉంటాడు, సోనియా ఉంటుంది. వీళ్ళు ఎవరు లేరు కదా లాస్ట్ వీక్, కాబట్టి వీళ్ళని గట్టిగా తెచ్చేస్తారు లోపలికి. ఆదిత్య ఓం ఉంటారు, వీళ్ళతో పాటు మణికంఠ ఉంటున్నట్టుగాను, అలా నైనిక కూడా ఉంటున్నట్టుగాను. సో ఒకవేళ నైనిక కొత్త న్యూస్ ఏంటంటే నిఖిల్కి చీఫ్ కాబట్టి చీఫ్ పవర్ వల్ల ఎవరినైనా ఒకళ్ళు సేవ్ చేయండి అన్నప్పుడు మరి నైనికాను చేశారని ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. అఫ్ కోర్స్ ఈసారి మళ్ళీ సోనియాని చేస్తాడు అనుకోను. ఆల్రెడీగా సోనియాకి రెడ్డి ఇచ్చినందుకే ఓ వారం మొత్తం వేసుకుంటున్నారు ఇప్పటికే, సో హోస్ట్ నుంచి ఆడియన్స్ దాకా. కాబట్టి ఆ జోలికి అయితే వెళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ అవకాశం వస్తే నైనికాని చేసినట్టుగా అయితే వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. మణికంఠ అలానే ఓమాదిత్య, నబీలు, అలానే ఇటు పక్క సోనియా, వీళ్ళైతే పక్కా ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక విష్ణు
ప్రేరణ అలానే యష్మి. ఇక్కడ విష్ణు యష్మిని ప్రేరణ చేసిన, ప్రేరణ విష్ణుని చేసిన, వాళ్ళ విష్ణుని మళ్ళీ డ్రాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు తెలివిగల అయితే కనుక ఒకరికొకరు చేసుకోకుండా ఉంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళ జోలికి రారు అప్పుడు మిగతా వాళ్ళు. కానీ ఇక్కడ మణికంఠ మళ్ళీ అదే దోశ విషయంలో కనుక ప్రేరణను చేస్తాడా అంటే ఆల్రెడీగా ఆ ఇష్యూని నిన్న ఒకసారి పంచాయతీ సాల్వ్ చేశారు కాబట్టి పక్కాగా నేను మణికంఠ చేసే అవకాశం ఉండదు. మణికంఠ ఇక సోనియాని చేసే అవకాశం ఉండదు. మణికంఠని ఇక అటుపక్క యష్మి జోలికి వెళ్ళడు, నిన్న వీడియో చూపించారు కాబట్టి. సో మణికంఠని ఆల్రెడీగా నైనికా చేసింది చూపిస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మళ్ళీ నైనికాకి వేసే అవకాశం. సో ఎట్లా అయినా విష్ణు కానీ ప్రేరణ కానీ యష్మి తప్పించుకుంటే గనక అప్పుడు ఓమాదిత్య, సోనియా, మణికంఠ, నబీలు, ప్రేరణ ఉంటారా లేదా అన్నది కొంచెం చూడాలి. ప్రేరణ ఇంకెవరైనా చేస్తే. సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ప్రస్తుతానికి డేంజర్ జోన్లో కనపడుతుంది. నెక్స్ట్ వీక్, ఈ వీక్ డేంజర్ అందరూ అనుకుంటుంది. సో ఓమాదిత్య ఉంటే ఓమాదిత్య పక్కాగా మనకి డేంజర్ అవుతాడు. ఒకవేళ నైనికా కనుక ఉండి సేవ్ అయితే మాత్రం కన్ఫర్మ్గా మణికంఠ కూడా అది డేంజర్ అవుతుంది. పక్కాగా ఈసారి మణికంఠకి ఈ వీక్ చాలా డేంజర్. ఎందుకు అంటే ఓమాదిత్య ఉన్నారు కదా, ఓమాదిత్య ఉన్నాడు కాబట్టి మణికంఠకి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. కాదు, ఇక్కడే అసలు కథ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఓమాదిత్య ఏం ఆడతలేదు, ఓమాదిత్య కొద్దిగా ఇంకా ఆటను చాలా మెరుగుపరుచుకోవాలి, డల్గా ఉన్నాడు అన్న ఒక ఇది ఉంది, నో డౌట్. ఓమాదిత్య క్లియర్గా తన స్కిన్ స్పేస్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. ఎంతసేపు కొంతసేపు ఆడుతున్నాడనో లేకపోతే అవతల వాళ్ళు సలహాలు ఇవ్వడం వరకు చూస్తున్నాడనో, టాస్కుల్లో మాటల్లో అంతా బాగానే ఉంది కానీ తన వాయిస్ని గట్టిగా చెప్పలేకపోతున్నాడు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉండదు మనకి. కాబట్టి అది తన డేంజర్ జోను. తను ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అందరూ అనుకుంటారు. కానీ మణికంఠ మీద కూడా కొంత నెగిటివిటీ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీగా. నిన్నటి వీడియో కానీ మొన్నటి వీడియో కానీ కొంత తన వే ఆఫ్ ప్లేన్ కూడా, అంటే తను ఆడే విధానం కూడా కొద్దిగా తేడాగా ఉంది, ఆర్టిఫిషియల్గా ఉంది, న్యాచురల్గా ఉండట్లేదు. ఏదో కావాలని గేమ్ ఆడుతున్నట్టుగా, మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా, తనలా ఉండలేకపోతున్నాడేమో అన్న ఒక టాక్ అయితే బయట స్ప్రెడ్ అవుతూ ఉంది. సో అది ఇప్పుడు తనకి ఈ వీక్ చాలా డేంజర్ అన్నమాట. ఈ వీక్ కనుక తాను ప్రూవ్ చేసుకోలేకపోతే, సో మొన్న మనం ఎట్లయితే అబ్బాయి ఎలిమినేషన్ మనం చూసామో, ఈ కన్ఫర్మ్గా ఈ వీక్ ఏదైనా చిన్న తప్పులు చేసినా తాను ప్రూవ్ చేసుకోలేకపోయినా, తనకంటూ మంచి టాస్క్ కానీ మంచి ఎపిసోడ్ పడకపోతే కనుక ఈసారి చాలా జాగ్రత్తగానే మణికంఠకి ఉండాలి. ఎందుకంటే మనం బిగ్ బాస్లో చాలాసార్లు చూసాం, ఆడని వాళ్ళకన్నా కూడా పంపించే వాళ్ళ మీద ఒకసారి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ నిజంగా మణికంఠ కన్నా కూడా వీక్గా ఉన్న ఓమాదిత్య ఉన్నా కూడా సో అప్పుడప్పుడు ఆడియన్స్ ఏం చేస్తారంటే కొంతమంది వ్యక్తుల మీద నెగిటివ్ ఒపీనియన్తో ముందు ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలన్న ఆలోచనలోనే ఆ మిగతా వాళ్ళకి, ఆ డల్గా ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తుంటారు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ మీద నెగిటివిటీ ఉందనుకోండి, మణికంఠ చేయాలి కాబట్టి ఇటు బిగ్ ఓమాదిగా చేస్తుంటారు. అట్లాంటి స్టేజ్లోకి వచ్చేసాడు మణికంఠ. అది బ్యాడ్ లక్ కావచ్చు, మన వీడియో చూపించడం కావచ్చు, కొంత తను చేసుకున్న కొన్ని ఇష్యూస్ ఏదైతే దోశ విషయంలో తనకు వచ్చేసిన అనవసరమైన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, హక్స్ విషయం జరిగిన ఇది కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు తన మెడ మీద కత్తి పెట్టినాయి. సో కాబట్టి ఈ వీక్ చాలా డేంజర్. మణికంఠ అసలు తను ఏమి చేయకుండా తనలా ఉంటున్నా నవ్వుతూ ఉన్న ఆడియన్స్ చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. అబ్బాయి నవ్వుతూ ఉంటే ఆడియన్స్ అమ్మ మణికంఠ నవ్వుతున్నాడు రా, డాన్స్ చేస్తుంటే మణికంఠ డాన్స్ చేస్తున్నాడు రా అని ఒక స్పెషల్ రికగ్నైజ్ చూస్తున్నారు. తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, పాపం అనే ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ని అలానే భద్రపరుచుకుంటూ తనలాగా ఉంటే కనుక చాలా ఈజీగా తను సర్వైవల్ అవుతాడు. అలా కాకుండా నేను ఏదో గేమ్ ప్లాన్ ఆడాలి, నేను ఏదో మైండ్ గేమ్ ఆడాలి, లేకపోతే నేను ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి, అలా ప్రతిదానికి భయపడుతూనో అదేదో ఆటలో ఒక ఇదిగా కనుక ఉంటే తను ఒరిజినాలిటీ కోల్పోతాడు. సో ఈ వీక్ పక్కాగా మణికంఠకి చాలా డేంజర్. ఇది ఓమాదిత్య కన్నా కూడా సో మణికంఠకి చాలా ఇంపార్టెంట్ అయిన వీక్ ఇది. నామినేషన్లో కనుక ఉంటే కన్ఫర్మ్గా మణికంఠ మెడ మీద కత్తి పెట్టినట్టే. సో మరి మణికంఠ ఈ వీక్ ఎలా సర్వైవల్ అవుతాడు, ఈ సర్వైవల్ అవ్వడానికి మణికంఠ ఈ వారంలో తను చేసి ఎఫర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, రేపు కూడా నామినేషన్స్లో తను ఎలా హైలైట్ అవ్వబోతున్నాడు, తన పాయింట్స్ ఎలా చెప్పబోతున్నాడు. సో శనివారం దాకా కన్ఫర్మ్గా మణికంఠ చేసే ప్రతిదీ తనకి చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఓమాదిత్యకి డూఆర్ డే సమస్య, అంటే ఒక సానుభూతి అయితే ఉంది తనకి, నో డౌట్. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఉన్నాడు, తన పద్ధతి చేసుకుంటాడన్న ఒక సానుభూతి ఉన్నా కూడా తను ఇంకా అసలు పూర్తిగా బిగ్ బాస్కి సరిపోతాడా, బిగ్ బాస్లో సర్వైవ్ అవడానికి తనకు ఎబిలిటీ ఉందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ లాస్ట్ వీక్ తన నామినేషన్స్లో లేడు కాబట్టి ఇదయ్యాడు. సో ఇప్పుడు నామినేషన్స్లో కన్ఫర్మ్గా తీసుకొని వస్తారు, తనని పక్కా తీసుకొని వస్తారు. కాబట్టి కన్ఫర్మ్గా తనకి ఈ వీక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తన మీద ఒక సాఫ్ట్ ఫీలింగ్ రావాలి, తనకి ఇంప్రూవ్ అయ్యాడని ఒక ఫీలింగ్ తెచ్చుకోవాలి. సేమ్ పృథ్వీ కూడా ఒకవేళ ఉంటే కనుక మరి లాస్ట్ దాకా వెళ్ళిన పృథ్వీకి ఇంకో అవకాశం ఇస్తారా లేదా. సో పృథ్వీ అగ్రెసివ్ మీద ఉన్న ఒక నెగిటివిటీని అది ఎంతవరకు తనని కాపాడుతుంది, ఆ అగ్రెసివే తనకి పాజిటివిటీ కూడా అవుతుందా. సో ఈసారి కొంత
కొంతమందికి అయితే కొంత డేంజర్ అనమాట వీళ్ళందరికీ. ఈ వీక్ పెర్ఫార్మెన్స్ మీదే వాళ్ళ ఆట తీరు ఆధారపడి ఉంటుంది. లాస్ట్ వీక్ అభయ్ కంప్లీట్‌గా చేతులెత్తేసేయడం మూలంగా ఈసారి ఉన్న నామినేషన్స్‌లో ఉన్న చాలా మందికి సేవ్ అయిందది. ఎందుకంటే కాన్సంట్రేషన్ అంతా అభయ్ మీద పడింది. అభయ్ ఆట ఆడతలేదనో ఫీలింగ్ గానీ, బిగ్ బాస్‌ని అంటునడం గానీ, అక్కడ చాలా బాగా సేవ్ చేసింది మిగతా వాళ్ళని. ఇప్పుడు అది కొంతగా అంత ఇష్యూ జరిగే అవకాశం లేదిప్పుడు. ఒక వ్యక్తి మీద వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఎవరు ఆట తీరు ఎక్కడ బాగా పోయినా, ఎవరు డల్ అయినా, ఎవరు పాయింట్ తప్పినా, ఎవరికి ఒక టాపిక్ అయినా కన్ఫర్మ్‌గా ఆ వ్యక్తి బయటికి రావాల్సిందే. చూద్దాం మరి ఈ వీక్ కొంతమందికి మణికంఠ గాని, మా ఆదిత్య గాని ఇట్లా వీళ్ళకి చాలా చాలా డేంజరు. రేపు నామినేషన్స్‌లో ఎవరు హైలైట్ అవుతుంటారు, ఎవరి పాయింట్స్ బాగుంటాయి అన్నది మనం చూద్దాం మరి. సో మీరేమనుకుంటున్నారు? ఈసారి నెక్స్ట్ వీక్ ఎవరు మెడ మీద కత్తి పెట్టబోతున్నారు? అట్లానే ఎవరు ఉండాలనుకుంటున్నారు మెయిన్ అన్న దాని మీద నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ.